ఇప్పుడు ఇవి పెద్ద రసాలు. వీటిల్లో నేనేమో 5 కాయలు మామిడికాయలు తీసుకొని కడిగి కట్ చేయడం జరిగింది. ఇలాగా 5 కాయలు ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. తరువాత ఈ ముక్కల లోపల ఉండే జీడిని ఆ పల్చటి పొరలాగా ఉండే ప్లాస్టిక్ లాగా ఉంటుంది కదా, దాన్ని తీసేసేయాలి పొరని. తర్వాత ముక్కలంతా కూడా క్లీన్గా గుడ్డతోటి తుడిచేసుకోవాలి, ఎక్కడ తడి లేకుండా. మనం ఎప్పుడైనా ఆవకాయ పెట్టాలంటే చిన్న రసాలే పెట్టాలి. ఎందుకంటే అవి అయితే నార్మల్ సైజులో ఉండి ప్రతి ముక్కకి టెంక్ వస్తుంది. నాకు ఇక్కడ దొరక్క ప్లస్ నేను సంవత్సరానికి పెట్టడం లేదు, ఊరికే శాంపుల్గా పెడుతున్నాను కాబట్టి పెద్ద రసాలు వాడడం జరిగింది. ఆవకాయ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సన్న ఆవాలే తీసుకోవాలి. వీటిని బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకోవాలి. దీనికి మనం తీసుకున్న 5 కాయలకి 1.5 డబ్బా ఆవపిండి కావాల్సి వస్తుందన్నమాట. ఆ కొలత తీసుకోవడం జరిగింది. పసుపు ఇలాగా 3/4 గరిట, చిన్న గరిటతోటి పసుపు తీసి పెట్టుకున్నాను. మెంతులు కూడా, మెంతులు ఎక్కువ వేసుకుంటే మంచిది కదా, నేనైతే ఎక్కువ మెంతులు వేస్తాను. ఒక చిన్న గరిట నిండా మెంతులు కూడా తీసి కొలతకి రెడీ చేసుకున్నాము. ఇవి ఆవపిండి కూడా రెడీ చేసి అది చూపిస్తా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం 5 మామిడికాయలు తీసుకున్నాము. దాన్ని కట్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. నేను 1/4 కేజీ అంటే 1 గ్లాసు ఉప్పు సైంధవ లవణం వాడుతున్నా. ఇదేమో కారం ఆర్గానిక్, ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం. ఆవపిండి చిన్న ఆవాల్ని 1.5 గ్లాసు రెడీ చేసి పెట్టుకున్నాను. 1 గరిట పసుపు, 1 గరిట ఏమో మెంతులు రెడీ అయ్యాయి. తర్వాత నువ్వుల నూనె, దీనికి నువ్వుల నూనె చాలా శ్రేష్టమైనది, గానుగ నువ్వుల నూనె. ఇది వేస్తేనే మన ఆవకాయ ఎన్ని రోజులు ఉన్నా కూడా కమ్మటి వాసన వస్తుందన్నమాట. సో 1 లీటర్ ఆయిల్ తెచ్చి రెడీ చేసుకున్నాం. ఫస్ట్ కలిపేటప్పుడు 1/2 లీటర్ వేస్తా. ఇది ఆవకాయ తయారు చేయడానికి ఫస్ట్ మనం తీసుకున్న కొలతలు. సరే, ఇంకా ఆవకాయ కలిపేద్దామా? ఇప్పుడు ఆవకాయ మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ శుభ్రంగా పసుపుతో వేసుకుందాము. ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత మెంతులు కూడా వేసుకున్నాము. కారం వేస్తున్నాను, 1 గ్లాస్ కారం. ఓకే, తర్వాత ఉప్పు వేసాను. ఇప్పుడు ఆవపిండి 1.5 గ్లాసు వేస్తున్నా. మీకు ఆవపిండి ఎక్కువ కావాలి అని అంటే ఇంకొంచెం 1 గరిట పైన ఆవపిండి కలుపుకోవచ్చు. ఉప్పు కారం అన్నది మనం 3వ రోజు చూసినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే అంత క్లియర్గా మనకు అంత టేస్ట్ తెలియదు అన్నమాట. వీటన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ముందు బాగా కలిపి ఇప్పుడు మామిడికాయలు వేసేస్తూ ఉందాం. వేస్తూ చక్కగా ఒక్కొక్క దాని మీద ఇలాగా కలుపుదాం. ఇది కూడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ప్రతి ముక్కకి అంటేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత చెయ్యి నిమ్మకాయ జ్యూస్తో కానీ మజ్జిగతో కానీ బాగా కడుక్కొని మనం మిగతాది సోప్తో కానీ లేకపోతే హ్యాండ్ వాష్ లిక్విడ్స్తో కానీ కడుక్కున్నామంటే కారం అనేది తగ్గిపోతుంది చేతికి. సరేనా? ఇగో ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన కొలతలతోటే మీరు కరెక్ట్గా చేసుకోండి. అది పర్ఫెక్ట్ కొలతలు. మీకు కొంచెం కారం కావాలి అని అంటే ఇంకొంచెం 1 చిన్న సైజు గరిటతో వేసుకోండి. కాకపోతే ఈ మాత్రం కారం చాలు. మరీ ఎక్కువ కారమైనా ఈ రోజుల్లో ఎక్కువ కారాలు తినకూడదు అంటున్నారుగా, ఉప్పు కారాలు. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ లెక్కలు చెప్పడం జరిగిందనమాట. సరేనా? ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఒకేసారి ఆయిల్ వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగా
కలుపుతూ ఉండాలన్నమాట. ముక్కకి మనం ఉప్పు కారం ఎలా అంటించామో ఆ విధంగానే ఈ ఆయిల్ కూడా బాగా అంటేటట్టుగా అన్నిటికీ ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకి 3వ రోజున మామిడికాయలో ఉండే జ్యూస్ అంతా కూడా బయటికి వచ్చి చక్కటి ఆవకాయ టేస్ట్ వస్తుంది. ఇలాగా కొంచెం వేసుకుంటూ బాగా కలపాలన్నమాట. ఈ సైడ్స్ వెళ్ళిపోయిన పొడి అంతా కూడా సెంటర్లోకి తీసుకొచ్చి బాగా మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ కలపాలి. మొత్తం ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేసేవద్దు. కొంచెం ఒక సగం వేసామంటే తెచ్చుకున్న ఆయిల్ కొలతలో సగం ఏమన్నా మళ్ళీ 3వ రోజు కలిపాలన్నమాట. ఇంకా నేను ఆయిల్ కొంచెం పక్కన అలాగే ఉంచాను, చూస్తున్నారా? కొంత ఆయిల్ని నేను 3వ రోజు కలపడానికి పక్కన అలా ఉంచాను అనమాట. ఎందుకంటే ముక్కలోంచి జ్యూస్ అంతా కూడా బయటికి రావాలి. ముందుగా వేసేసామంటే అది ఆయిల్ ఎక్కువైపోయి ఇంకా అది రాదు. ఈ ఆవకాయ తయారైన తర్వాత జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకోవాలి. 3వ రోజు మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా వేసి పైకి కిందకి బాగా కలిపేయమంటే చక్కటి రుచి అయిన ఆవకాయ తయారైపోతుంది. ఇంకొకటి, ఈ ఆవకాయలో కొంతమంది అయితే శనగలు కూడా వేసుకుంటారండి. అవి బాగా ఉబ్బి పుల్లగా కారంగా ఉంటాయి. నేనైతే అవన్నీ వేయలేదు. ఈ ఆవకాయ తయారు చేస్తా. ఈ కొలతలతోనే మీరు చేశారంటే మీకు చాలా టేస్టీ గుంటూరు ఆవకాయ మీరు కూడా రుచి చూస్తారు. తప్పకుండా మీరు కూడా చేసి మీ అమూల్యమైన కామెంట్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే.